హాయ్ అండి. మా తమ్ముడు పెళ్లి సందడి అయితే మొదలైపోయింది. మా తమ్ముడు అంటే సొంత తమ్ముడు అనుకుంటున్నారు, మా చిన్నాన్న కొడుకు అనమాట. ఈ పెళ్లి అయితే చాలా గ్రాండ్గా జరిగింది. ముందు అయితే ఆ వీడియోలు కూడా పెడతాను. ఈ రోజు అయితే పందిర్రాట ఆల్రెడీ ఫుల్ వీడియో అప్లోడ్ చేసేసాను. ఫుల్ వీడియో చాలా బాగుంటుంది, ఆ వీడియో చూసేసేయండి. ఈ వీడియో కింద లింక్ ఇస్తున్నాను. పందిర్రాట వేసే రోజు ఇంకా పెళ్లి కొడుకుకి పసుపు రాసి బొట్టు పెడతారనమాట. పెళ్లి కొడుకుకి చేస్తారు ఆ రోజే. ఇంకా అలా పందిర్రాట ఇంటి ముందు అయితే పందిర్రాట వేసేసి ఆ పందిర్రాటకి అయితే తల్లి తండ్రి పెళ్లి కొడుకు అయితే పూజ అయితే చేస్తారు. పూజ చేసిన తర్వాత అందరికీ తాంబూలం ఇస్తారు. ఇంకా పెళ్లి కొడుకు అయితే నిండుగా పసుపు రాసేసి బొట్టు అయితే పెడతారనమాట. ఫస్ట్ అయితే తల్లి రాసేసి తర్వాత పేరెంట్ వాళ్ళందరూ రాస్తారు. ఇంకా చాలా సందడిగా ఉంది. ఇంకా తోక పెళ్లి కొడుకు కూడా రాశారనమాట. తోక పెళ్లి కొడుకు ఎవరో కాదు, మా తమ్ముడికే రాశారు. అందరికన్నా చిన్నవాడు కాబట్టి ఇంకా వాడికే రాయాలి. సో ఇంకా అందరం అయితే ఇంకా ఇక్కడైతే సందడిగా చేసాము. మా గృహప్రవేశం అయిన ఒక 3 రోజుల తర్వాత అయితే మా ఊరైతే మా అమ్మ వాళ్ళైతే ఊరైతే వచ్చాను. చాలా సందడిగా జరిగిందనమాట పెళ్ళి అయితే. ఇంకా పసుపు అయితే రాసేసారు కదా, రాసిన తర్వాత అందరికీ ఇంకా తాంబూలం అయితే ఇచ్చారనమాట. 2 అరటిపళ్ళు, ఆకు చెక్క, ₹1 చిక్క అయితే ఇచ్చారు. సో ఇక్కడైతే అందరు తాంబూలం తీసుకుంటున్నారు కదా, అందరికైతే ఫొటోస్ వీడియోస్ అయితే తీస్తున్నారు. పొద్దుటి నుండే వీడియోగ్రాఫర్ అయితే వచ్చేసారనమాట. ప్రతి పెళ్ళి అయిన తర్వాత ప్రతి ఒక్కటే ఉంటే కదా గుర్తుంటుంది, ఆ ఫోటోలు చూసేటప్పుడు. పుట్టింట్లో పెళ్ళి అంటే సందడంతా మళ్ళీ అక్క చెల్లెలదే ఉంటుంది కదా. చాలా సందడి అయితే నాదే ఎక్కువ ఉందనమాట. నేనైతే హడావిడిగా చేసేసాను. ఇంకా మా మమ్మీకి బాగాలేదు, దానివల్ల అయితే అదే రోజు రావాల్సి వచ్చింది. లేదంటే ముందు రోజు సాయంత్రం వస్తామని బయలుదేరాము, కానీ దానికి ఎక్కువ బాగాలేకపోవడం వల్ల ఇంకా అదే రోజు పందిర్రాట వేసే టైంకి వచ్చాము. ఇక్కడైతే ఫ్యామిలీ మొత్తం అయితే ఫొటోస్ అయితే దిగుతున్నాము. ఇదే కదండి గుర్తు మనకి, ఆ పెళ్లి రోజు ఏం జరిగిందో అందరం మర్చిపోతాము. ఫొటోస్ చూస్తే ఆ రోజు వాళ్ళు వచ్చారు, ఈ రోజు వీళ్ళు వచ్చారు, వచ్చింది ఆ మనిషి వచ్చింది ఈ మనిషి వచ్చింది అని గుర్తుపెట్టుకుంటాము. ఫొటోస్ లేకపోతే మాత్రం ఇంకేం గుర్తుండదు. సో మా తమ్ముడికి అయితే మా వదిన వరుస అనేది రాస్తున్నారనమాట. నేనే ఊరుకోలేదు, రాయండి తోక పెళ్లి కొడుకుంటే బాగుంటుంది అనేసి. ఇంకా ఆ వదినకి అయితే నీ పసుపు రాయమన్నాను. అక్క చెల్లెలను అలా పసుపు రాసుకోకూడదు కదా అందమ్ముడికి, ఇంకా అందుకని వదినతో రాపిచ్చానమాట. సో ఆ రోజు తర్వాత ఇంకా వాళ్ళు రోజు రాసుకుంటామన్నా రాసుకోం కదా, ఇంకా ఆ రోజు చేసిన చదవడం ఇంకా నెక్స్ట్ రోజు రాదు కాబట్టి ఇంకా ఆ రోజుకైతే తోక పెళ్లి కొడుకు అయితే పసుపు రాసి ఇంకా ఫ్యామిలీ మొత్తం ఫొటోస్ అయితే దిగాము. చాలా గ్రాండ్గా అయితే పెళ్లి జరిగింది. పెళ్లి వీడియో, ప్రధానం వీడియో అనేది ముందు పెడతాను. ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. పెళ్లి వీడియో నెక్స్ట్ వీడియో పెడతాను. ఇది పందిర్రాట వీడియో, ఈ వీడియో కింద లింక్ ఇస్తున్నాను, చూసేయండి. బాయ్.